అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. సార్ ఇప్పుడు పెద్ద హీరోలు ఎలా ఉంటుందంటే ఒక సినిమా హిట్ అయ్యింది అని అంటే కంటిన్యూస్గా ఒక 4-5 సినిమాలకి సైన్ చేసేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే కనుక సార్ వెంకటేష్ ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్న మూవీతో 300 crores అందుకున్నారు అండ్ మంచి హిట్ అందుకున్నారు. తర్వాత ఈయన ఏం సినిమాలు చేయబోతున్నారు అనేది సోషల్ మీడియాలో విపరీతంగా డిస్కషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ స్టోరీతో వచ్చే అవకాశం ఉంది అండ్ ఏ డైరెక్టర్తో రావచ్చు? నువ్వు సంక్రాంతి వచ్చేసిన తర్వాత ఇప్పుడు చాలామంది ఎగరగా వెయిట్ చేశారన్నమాట. వెంకటేష్ గారు ఏ సినిమా చేస్తారు. చాలా కాలం తర్వాత ఆయన కెరియర్లో ది బిగ్గెస్ట్ నెంబర్స్ చూశారు. ఇండస్ట్రీలో కూడా తెలుగు ఇండస్ట్రీలో నాన్ పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి కదా, వాటిల్లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నా నిలబడింది. దాని తర్వాత వెంకటేష్ గారు ఏ సినిమా చేస్తారని చెప్పేసి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆయన లైనప్ చూస్తే ఒక 5 సినిమాలు అయితే ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన నిన్ననే ఒక అమెరికాలో ఒక స్టేజ్ మీద ఆయన మాట్లాడటం జరిగింది. 5 సినిమాలని ఆయన నోట్లోంచి చెప్పడం జరిగింది. ఫస్ట్ది త్రివిక్రమ్ కాంబినేషన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన చేస్తున్నారు ఒక సినిమా. త్రివిక్రమ్ గారిది ఇమీడియట్గా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారితో అనిల్ రావిపూడి ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఒక క్యామియో ఉంది. దాని తర్వాత మళ్ళీ దృశ్యం 3 అని చెప్పేసి మీనా కాంబినేషన్లో ఒక సినిమా ఉందని చెప్పి ఆయన చెప్పారు. 4వది వచ్చేసి సంక్రాంతికి వస్తున్న 2 ఉందట. అనిల్ రావిపూడి ఆయన కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్న పెద్ద హిట్ అయింది కదా, హిట్ అయిన తర్వాత స్టేజ్ మీద చెప్పడం జరిగింది 2 సీక్వెల్ కూడా చేస్తామని చెప్పేసి. ఆ సీక్వెల్ ఒకటి ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అది కాకుండా సర్ప్రైజ్గా ఇంకొకటి, నా మిత్రుడు బాలకృష్ణ గారి పేరు తీసినా తీకపోయినా ఆయన నా మిత్రుడు క్లోజ్ ఫ్రెండ్ బిగ్ స్టార్, ఆయనతో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నారో బాలకృష్ణ గారితో సినిమా వెంకటేష్ చేస్తున్నాడని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఈ 5 సినిమాలు అయితే ఉన్నాయి. వీటిల్లో చిరంజీవి గారితో క్యామియో చేస్తున్నారని చెప్పేసి ఆయన చిరంజీవి గారి సినిమా ఎప్పుడైతే అనౌన్స్ అయిందో అనిల్ రావిపూడి, అప్పటి నుంచి తెలిసిందనమాట. ఆ అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కూడా ఆయన ఈ మధ్యగా ఆడియన్ మైండ్ని ప్రిపేర్ చేస్తున్నారు. 70% కామెడీ ఉంటుంది, 30% ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తున్నది జరుగుతుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ అవుట్ అండ్ ఆఫ్ టు ఎంటర్టైన్మెంట్ బేస్ మీద వెళ్ళిపోయారు ఆయన. ఒకవేళ మళ్ళీ అది ఫుల్ అవుట్ అండ్ ఆఫ్ టు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆడియన్స్ కంపేర్ చేసుకుంటారు. సంక్రాంతికి వస్తున్నా ఎలా వచ్చింది, ఇప్పుడు చిరంజీవి గారితో చేసిన సినిమా ఎలా వచ్చిందని చెప్పేసి రిలీజ్ అయిన కంపారిజన్స్ వస్తాయి. సో ఆయన తెలివిగా ప్రిపేర్ చేస్తున్నారు, ఆడియన్ మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు. 70% మనం కామెడీ మీద వెళ్తున్నాం, ఒక 30% డ్రామా వెళ్తున్నాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ దృశ్యం అనేది ఆయన కలిసి వచ్చింది. దృశ్యం 1, 2 కూడా మంచి సక్సెస్ ఇచ్చినాయి వెంకటేష్ గారికి. సో దృశ్యం మెయిన్ గారు తర్వాత మనం చెప్పుకున్నాం 4వ సినిమాగా సంక్రాంతికి వస్తున్నట్టు బాలకృష్ణ గారు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ బాలకృష్ణ గారి సినిమాలో వెంకటేష్ గారు ఎలాంటి రోల్ చేస్తారు అనేది ఒకటి ఉంది. ఈ బాలకృష్ణ గారు వెంకటేష్ గారి కాంబినేషన్ అనేది రామానాయుడు గారు ఎప్పుడైతే ఉన్నారో ఆయన కళ అనమాట. ఆయనకి కొన్ని కళలు ఉండిపోయినాయి. రాముడు భీముడు చేద్దామని చెప్పేసి రామారావు గారు మనవాడితో రాముడు భీముడు ఒకట ఎన్టీఆర్తో చేయాలని చెప్పేసి ఒక కళ, జూనియర్ ఎన్టీఆర్తో. ప్లస్ గుండమ్మ కథ వచ్చేసి నాగేశ్వరరావు గారి మనవాడితోనూ రామారావు గారి మనవాడితో ఎన్టీఆర్ నాగ చైతన్యతో ట్రై చేశాడు. ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. అలాంటి కాంబినేషన్లో బాలకృష్ణ గారితో వెంకటేష్ గారితో ఒక సినిమా చేయాలని చెప్పి కాంబినేషన్ ఉందని రామానాయుడు గారు బతికున్న రోజుల్లో చెప్పేవాళ్ళు. అది ఇప్పుడు నెరవేరుతుందా అనే టోన్లో అభిమానులు మాట్లాడుకున్నారు. బాలకృష్ణ గారు ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్లు చేస్తున్నారు, ఇంత పవర్ఫుల్ రోల్స్ ఉన్నాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన ఒక లైన్గా పిలుస్తున్నారు. అలాంటి సినిమాలో వెంకటేష్ గారు ఎలాంటి సినిమాలు చేస్తారు అనేది ఒక టాపిక్. అది ఎలాంటి రోల్ చేస్తారని టాపిక్. బట్ వెంకటేష్ గారు కూడా చాలా సినిమాలు చేశారు అగ్రెసివ్గా. గణేష్ చేశారు, తర్వాత ఘర్షణ చేశారు, చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. ఈ జనరేషన్ కూడా తెలిసిన తులసిలో చాలా అగ్రెసివ్గా ఉంటారని చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ ఎవరి ప్రాజెక్టు ఏంటి, ఎవరు బ్లెండ్ చేస్తున్నారు ఈ ఇద్దరు హీరోలను అనేది మనకి అప్డేట్ రావాల్సి ఉంది. బట్ వెంకటేష్ గారు అయితే అనౌన్స్ చేశారు కాబట్టి త్వరలోనే అలాంటి అప్డేట్ వస్తుందని చూద్దాం. వెంకటేష్ గారి లైనప్ మట్టికి చాలా బాగుంది. ఈ 5 మూవీస్ ఒక 2 సంవత్సరాలు అయితే పట్టే అవకాశం ఉంది. వెంకటేష్ బాబు ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ ఫీస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి అందరు కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి 4 పిల్లర్స్ అని చెప్తాం ఇండస్ట్రీకి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. ఈ సీనియర్ హీరోలు మొత్తం కూడా బిజీగా ఉన్నారు కాబట్టి మంచి అప్రిషియేట్ చేయదగ్గ పరిణామమే.